సింపుల్‌గా ఇలా రైస్ చేసుకోండి. నిజంగా చాలా బావుంటది. కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను గరం మసాలా, జీలకర్ర అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. మంచిగా ఫ్రై అయిన తర్వాత పొటాటో ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో బఠానీ ఉంటే వేసుకున్నాను. కొద్దిగా పసుపు, రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమోటా, కొద్దిగా కొత్తిమీరి, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ మనకి కారానికి తగినట్టుగా చిల్లీ పౌడర్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసుకొని తగినట్టుగా వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి లిడ్‌ని క్లోజ్ చేసి ఒక్క విజిల్ రానిస్తే చాలు యమ్మీగా ఉండే మనకి పొటాటో రైస్ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా సూపర్ టేస్టీగా ఉన్నింది. దీంతో మనం చట్నీ కానివ్వండి లేదంటే పెరుగు పచ్చడి అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేను పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి అదే రైస్ పెడుతున్నాను. అలాగే వాటర్ మిలన్ పెట్టాను. అండ్ నేను ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇంకా బాక్స్‌లో వేసుకొని స్కూల్‌కైతే వెళ్తున్నాను. సో, ఇంతే అండి ఈరోజు మినీ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.